నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మరి మన మొదటి సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏమంటూ చూసేద్దాం. రాజుగారు స్వాగతం. నమస్కారం రాజుగారు. నమస్కారం అండి. రథసప్తమి శుభాకాంక్షలు. మీకు కూడానండి. థ్యాంక్ యూ. సో ఇవాళ ఏం చేస్తున్నారు మరి స్పెషల్ కదా? పాయసం చేస్తున్నాను. సేమియా కొబ్బరి పాయసం అండి. సేమియా పాయసం కామనే, కొబ్బరి వేసి చేస్తున్నారు. కొబ్బరి పాలతో చేస్తున్నాను. కొబ్బరి పాలతో చేస్తున్నారా? ఇంకొంచెం కమ్మగా ఉంటుంది. వావ్, అదన్నమాట సీక్రెట్. ఎలా చేస్తారో మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు అంటే నోట్ చేసుకుందాం. సేమియా కొబ్బరి పాయసానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 లీటర్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పంచదార 1/2 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయో. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో పాయసం అనగానే డ్రై ఫ్రూట్స్. సో నేతితో ముందుగా మనం వేయించేసుకున్నాం. వేయించండి వేయించండి. పండగలు అంటేనే స్వీట్లు. ఆ స్వీట్లలో నెయ్యి కంపల్సరీ, దాంట్లో డ్రై ఫ్రూట్స్ కంపల్సరీ. కాజు, బాదం, కిస్మిస్ అండి. అలాగే వేసేసుకున్నావా? సో మన చాయిస్. ముక్కలు చిన్న చిన్న ముక్కలు కావాలంటే చిన్న చిన్న వేసుకోవచ్చు. ఇలా ఆ పలంగా అనుకుంటే ఇలా వేసేసుకోవచ్చు అండి, మన ఇష్టం. సో కొంచెం దూరగా అయ్యేంత వరకు. సో ఇక్కడ నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి. సో మన ఇష్టం, ఏదన్నా నార్మల్ దాన్ని వాడుకోవచ్చు, ఇదన్నా వాడుకోవచ్చు. ఓకే. సో ఇది కొంచెం ఫ్రై అయితే మనం పక్కన పెట్టేసుకోవచ్చు. సో కొబ్బరి పాలు మనం ఇప్పుడు అంటే షాప్లోంచి అయినా తెచ్చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో కొబ్బరికాయలు ఉంటే గ్రైండ్ చేసేసి నీళ్ళు పోసేసి. ఫస్ట్ వచ్చింది, రెండోసారి వచ్చింది, ఈ రెండు కూడా మనం వాడుకోవచ్చు ఈ పాయసంలో. ఫస్ట్ వాడుకోవచ్చు ఏదైనా స్వీట్లో కానీ, లేకపోతే కర్రీలో మసాలాలా కానీ. సో ఏదైనా వేపుడులు చేసుకుంటే పైనుంచి వేసుకోవడానికి ఏదైనా వాడుకోవచ్చు. ఓకే. సో మొదటి 2 సార్లది మట్టుకు మనం ఈ పాయసానికి వాడుకోవచ్చు అండి. సో డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకున్నాం. సో దీంట్లోనే కొద్దిగా ఒక్కసారి అలా తిప్పేస్తున్నానండి. ఎక్కువ మంట మీద కాకుండా కొంచెం ఒక్కసారి అలా దాంట్లో తిప్పేసి కొబ్బరి పాలు యాడ్ చేసేసుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ ఇది రోస్టెడ్ కాబట్టి. కొంచెం వేడెక్కితే చాలు. సో వాటితో పాటుగా నానబెట్టిన సగ్గుబియ్యం అండి. సో ఈ మధ్య మధ్యలో కొంచెం అలా ముత్యాలా తగులుతూ ఉంటే బాగుంటాయి. సో ఇది ఏ రకమైన పాయసంలో వేసుకోవచ్చు, అంటే కావాలి ఉండాలి అనుకుంటే సగ్గుబియ్యం బాగుంటుంది. ఇది కొంచెం మనకు మరగాలి కదా. సేమియా తర్వాత అలాగే సగ్గుబియ్యం ఈ రెండు కూడా కొంచెం ఉడికితే అప్పుడు పంచదార యాడ్ చేసుకోవాలి. ముందుగానే మనం పంచదార యాడ్ చేస్తే సేమియా ఉడకడానికి అలాగే సగ్గుబియ్యం ఉడకడానికి టైం అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది. అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ముందు వేసుకోవాలేమో పంచదార అని చెప్పి వేసేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది. కంగారు పడి ఫస్ట్ స్వీట్ వేసేద్దాం అనుకుంటే కనుక టైం చాలా ఎక్కువ పడుతుంది. అది మనల్ని కంగారు పెడుతుంది అప్పుడు. కరెక్ట్. కాబట్టి చక్కగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చివరాఖరిగా పంచదార వేసుకుని దింపేస్తే చాలా వేడికి కూడా కరిగిపోతుంది. అంతేనా? కలిసిపోతుంది కదా, అది ఈజీగా ఆల్రెడీ ఉడుకుంటుంది కాబట్టి ఈజీగా స్వీట్నింగ్ అది పీల్ చేసుకుంటుంది. సో కొంచెం ఉడకాలి ఇది. సో ఇది మామూలుగా మనం పాయసం అంటే వేడిగానే ఇస్తూ ఉంటాము, కొన్ని చల్లగా కూడా బాగుంటాయి. సో ఇది 2 విధాలా బాగుంటుంది అంటారా, లేకపోతే లేదు బికాజ్ మనం కోకోనట్ పాలతో చేసాం కాబట్టి లేదండి? ఇది మనం 2 రకాలుగా తీసుకోవచ్చు మీరు చెప్పినట్టుగానే. సో అదే అంటే వేసవి కాలంలో అయితే కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి పాలు కమ్మగానే ఉంటాయి కాబట్టి సో అంటే మరీ గడ్డ అంత ఇదిగా ఉంటుంది అంటే ఫ్రిడ్జ్ లో పెట్టినంత మాత్రం. బట్ ఏంటంటే కొంచెం లూజ్ గా పెట్టుకోవాలి, ఎందుకంటే జారుడుగా చేసుకోవాలి. కొంచెం జారుడుగా ఉండి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకునేదంటే ఇంకొద్దిగా లూజ్ గా ఉంటే దాంట్లో పెట్టిన చల్లదనానికి మరి దగ్గరికి అయిపోకుండా ఉంటుంది అన్నమాట. అదొక్కటి చూసుకోవాలి. అంటే ఒకసారి మనం అలా చేసుకొని పెట్టుకున్నప్పుడు తెలిసిపోతుంది మనకి అంటే చిక్కదనం ఎంత ఉండాలి అనేది.
ఉబ్బై ఎస్ సగ్గు బియ్యం పెద్ద పెద్దగా ముత్యాల్లో అయ్యాయి కదా. అవునండి. నైస్. సో చాలా మంది ఏంటంటే ఇది ఒక కప్పు తీసుకుంటున్నా అది కూడా ఒక కప్పు ఉంటే బాగుంటుందేమో అనుకుంటారు, కానీ అప్పుడు సగ్గుబియ్యం ఎక్కువైపోతాయి. నానిన తర్వాత సైజ్ పెరుగుతుంది, ఉడికిన తర్వాత ఇంకొంచెం సైజ్ పెరుగుతుంది. కరెక్ట్. కాబట్టి దాంట్లో సగం లేదా పావు వంతు తీసుకున్న పాయసం ఇది మనకు ఆబలంగా మొత్తంగా కనిపిస్తూనే ఉంటుంది. ఇంకొద్ది మంది అంటే ఈ పాయసాలలోనే ఉడికించిన శనగపప్పు కూడా వేసుకుంటూ ఉంటారు. సో ఆ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. మధ్య మధ్యలో ఆ శనగ పలుకులు తగులుతూ ఉంటే పప్పుది బాగుంటుంది, అది వేరే టేస్ట్. ఎస్. సో ఇక్కడ మనం పంచదార వేసుకుంటున్నాం, పంచదార బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు, బట్ అది ఎండింగ్లో యాడ్ చేసుకోవాలి. దించే ముందుగా వేసుకుంటే అంటే ఈ పాలకైతే పర్లేదు, కొబ్బరి పాలు రెగ్యులర్ పాలు తీసుకుంటే మటుకు ఎండింగ్లో వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో కొంచెం ప్రాసెస్లో సున్నం అది యాడ్ చేస్తూ ఉంటారు బెల్లంలో, కాబట్టి పాలను విరగొడుతుంది. కాబట్టి ఎండింగ్లో వేసుకుంటే బెటర్ అండి. తేనె కూడా వేసుకోవచ్చేమో కదా, లేకపోతే ఖర్జూరం అలా రకరకాలు వేసుకోవచ్చు. ఖర్జూరం వేసుకోవచ్చు, అవన్నీ కూడా కొంచెం ఎండింగ్లోనే వేసుకుంటే బాగుంటుంది. దించే టేస్ట్ బాగుంటుంది అంటారా? బాగుంటుంది. సో తేనె బాగుంటుంది, తాడి బెల్లంతో బాగుంటుంది, ఖర్జూరం పేస్ట్తో కూడా బాగుంటుంది. ఇంకొంచెం బెటర్గా అనుకున్నప్పుడు మనం ఇవన్నీ కూడా ఆప్షన్స్ మనం తీసుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్తో కూడా తీసేసుకోవచ్చు, బాగుంటుంది. ఎస్. సో ఆటోమేటిక్గా కొంచెం దగ్గర కూడా వస్తుంది. అంటే మనకు సగ్గుబియ్యంలో కూడా జిగురు లాంటిది ఉంటుంది కదా, స్టార్చ్ టైప్లో, అది కొంచెం చిక్కగా చేస్తుంది. సేమియాలో కూడా ఉంటుంది, కాబట్టి పాలు అనేది చూసి యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎన్ని పాలు పోసుకోవాలి, ఎంత క్వాంటిటీకి అనేది. ఓకే, భలే బాగుందండి అసలు ఇది. సో రోస్టెడ్ తీసుకుంటే మనకు ఆ కలర్ అనేది కూడా కొంచెం బాగా కనిపిస్తుంది అండి. సో తెల్లగా ఉన్న దాంట్లో మధ్య మధ్యలో కొంచెం లైట్ ఆ బ్రౌన్ కలర్లో బాగుంటుంది. పంచదార, కొద్దిగా యాలకుల పొడి. నాకు ఒక చిన్న ట్రిక్ చెప్పారనమాట ఇంట్లో అమ్మ. ఏంటంటే ఎన్ని కప్పులు వేస్తున్నావో అన్ని కప్పులు ఒక్కొక్క స్పూనే పంచదార వేయి, అప్పుడు తక్కువగా ఉంటుంది, ఎక్కువ అవ్వకుండా అని. మామూలుగా మనం ఏం కొలతలు లేకుండా వేసేస్తూ ఉంటాం కదా. అవునండి. స్వీట్ అనేసరికి. ఎస్. సో ఆ పాళ్ళు గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని చెప్తూ ఉండేది. అది అంటే బేసిక్ గా ఫాలో అయ్యేది కదా. రెగ్యులర్ గా చేసే వాళ్ళకి ఏంటంటే అది వాళ్ళకి తెలిసిపోతుంది, అందాజా. ఎస్, చేయికి తెలిసిపోతుంటుంది. అంతే అలా పట్టేసుకుని అలా గుప్పితో అలా వేసేస్తూ ఉంటాయి, పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అంటే అలవాటు కాబట్టి వాళ్ళు. సో మీరు చెప్పే టిప్ ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏమంటే మార్కు లాగా అది పెట్టేసుకుంటే వాళ్ళతో తప్పులు జరగకుండా ఉంటాయి, ఎక్కువ తక్కువలు కాకుండా. అంతే. ఎస్. ఇంకొంచెం దగ్గరకు వస్తే మనం తీసేసుకోవచ్చండి. కొద్దిగా నార్మల్లీ పాలతో చేసిందండి, కొంచెంసేపు అయ్యాక ఆపేసిన తర్వాత గట్టి పడిపోతుంది, దగ్గరికి అయిపోయి కదా. ఇది కూడా అలాగే అవుతుందా లేకపోతే ఇలాగే ఉంటుంది? అంటే మనం తీసుకునే ఇందాక చెప్పాను కదండి, కన్సిస్టెన్సీని బట్టి దీంట్లో కొంచెం పీల్చుకుంటుందండి. చల్లబడిన తర్వాత కొంచెం దగ్గరకు వస్తుంది. దీంట్లో అయినా కొద్దిగా ఫ్యాట్స్ ఉంటాయి, పాలలో కూడా ఫ్యాట్స్ ఉంటాయి, కాబట్టి చల్లారిన తర్వాత కొంచెం దగ్గరకు వస్తుంది అన్నమాట. మనం ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్. సో ఈ చిక్కదనం సరిపోతుందండి మనకు. సో డిష్ అవుట్ చేసేసుకుందాం. పైన ఇందాక వేయించుకుని ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్. అంతే. సేమియా కొబ్బరి పాయసం రెడీ. ఆహా, మంచి కొబ్బరికాయ గుమికం వస్తుందండి బాగా. ఇందులో నాకు ఆ మిల్క్ ఫ్లేవర్ తెలుస్తుంది. సో సేమియా కొబ్బరి పాయసం రెడీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. సేమియా కొబ్బరి పాయసం తయారీ విధానం: ఒక ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో సేమియా వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పాలు పోసి నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సేమియా కొబ్బరి పాయసం రెడీ. సేమియా కొబ్బరి పాయసం టేస్టింగ్ టైం. సో పండుగ స్పెషల్. ఎస్. ముందుగా ఏంటంటే మనకు కొబ్బరి పాలు ఆ కమ్మదనం తెలుస్తుంది అసలు, నోట్లో అలా స్పూన్ పెట్టుకోగానే బాగుంది. షుగర్ కూడా కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో మరీ ఎక్కువ కాకుండా మామూలుగా
రెగ్యులర్ పాలతో చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బట్ ఇలా కొబ్బరి పాలతో చేసుకున్నప్పుడు ఆ పాల రుచి కూడా మనం చూసుకోవాలి, ఎంజాయ్ చేయొచ్చు. ఎస్, అలా ఉంటేనే బాగుంటుంది మనకు. సో రెగ్యులర్గా చేసుకున్నట్టు చేసుకుంటే ఆ పాలను మనకి ఈ స్వీట్నింగ్ అనేది డామినేట్ చేస్తుంది. కరెక్ట్. సో చూస్ చేసుకుంటే మనకు బాగుంటుంది. నాకు చాలా నచ్చింది ఏంటంటే ఈ కొబ్బరి పాలతో మొత్తం మనం మామూలుగా చేసే పాయసానికి దీనికి చాలా తేడా ఉంది. రుచిలో చాలా ఎక్కువ తేడా ఉంది, అని బాగా తెలుస్తోంది అది. అవునండి, రుచి చాలా బాగుందండి, బాగా చేశారు. థ్యాంక్ యూ. సో ఈ ఫ్లేవర్, ఈ డిష్ని మీరు ట్రై చేయండి ఇంట్లో, తప్పకుండా ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. టమాటాని జ్యూస్ లాగా చేసుకొని ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున కనుక తాగుతూ ఉన్నట్లయితే చర్మం బాగుంటుంది. ముఖ్యంగా చర్మం మీద ఉన్నటువంటి ముడతలు, మచ్చలు లాంటివి తగ్గుతాయి. చర్మం బాగా గ్లోగా, కాంతివంతంగా తయారవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ ప్రవళికాని. అత్తారింటికి దారేది సీరియల్లో లహరి. ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కీరా దోస బజ్జీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కీరా దోస బజ్జీకి కావాల్సిన పదార్థాలు: కీరా దోసకాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, వాము 1 టీ స్పూన్, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కీరా దోస బజ్జీ ఇప్పటి వరకు మనం అరటికాయ బజ్జీ అని, చిల్లీ బజ్జీ అని చాలా టేస్ట్ చేసాం. కానీ కీరా దోసకాయ బజ్జీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఆల్రెడీ వేడి పెట్టేశాను. ఇప్పుడు బజ్జీ పిండి కలిపేసుకుందాము. శనగపిండి, ఉప్పు, కారం, కొంచెం వామ్. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకొని కలుపుకుందాము. కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా ఇలా నీట్గా కలుపుకోవాలి. సో పిండి కలిపేసుకున్నాము. ఇప్పుడు కీరా దోసకాయ ముక్కల్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. నేను తొక్కతో పాటు కట్ చేశానండి. ఇది ఇలా తొక్కతో ఇట్లా ఉంటేనే బాగుంటుంది. మనకి ఏంటంటే బజ్జీ వేయడానికి బాగుంటుంది, లోపల మెత్తగా అయిపోకుండా ఇలా కట్ చేసుకోవాలి. సో పిండి కలిపేసుకున్నాం కదా, ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు బజ్జీ వేసుకుందాము. ఇప్పుడు ఇలా కొన్ని వేసుకుందాము ఇందులో. ఈ బజ్జీ చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసి ఇచ్చేయచ్చండి. టేస్టీగా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. కీరా దోస కదండి, తొందరగా ఉడికిపోతుంది. అయినా కానీ కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది. కొంచెం రంగు వచ్చాక వీటిని తీసేయచ్చు. వేగిపోయేయండి, ఇక మనం దీన్ని తీసేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా టిష్యూ మీద వేసుకుందామండి, ఎందుకంటే ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. కీరా దోస బజ్జీ రెడీ అయిపోయింది. వీటి తయారీ విధానం మరొకసారి చూద్దాము. కీరా దోస బజ్జీ తయారీ విధానం: ఒక బౌల్లో శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, వాము వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో కీరా దోసకాయ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కీరా దోస బజ్జీ రెడీ. కీరా దోసతో డిఫరెంట్గా బజ్జీ తయారు చేశానండి. ఒకసారి టేస్ట్ చూసి చెప్తారా? ఓకే, సో డిఫరెంట్గా అండి. ఎక్కువ అంటే మనం మామూలుగా వంకాయతో కానీ, ఆలుతో కానీ, అరటికాయతో చేస్తుంటాం. సో కీరా దోసకాయతో నిజంగా డిఫరెంట్. అంటే కొంచెం జ్యూసీగా ఉంది, వాటర్ వెజిటబుల్ కదా, చాలా బాగుంది, డిఫరెంట్గా కొంచెం బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్.
నిజంగా అండి చాలా బాగుంది. ఇంట్లో ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సీజనల్గా పనస పళ్ళు దొరుకుతూ ఉంటాయి. పనస పళ్ళు టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే పనస గింజల్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది, పిండి పదార్థం దండిగా ఉంటుంది. కాబట్టి పనస గింజల్ని కూరలాగా వండుకొనో లేకపోతే కాల్చుకొని తినడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మరి ఇవాళ మన గుడ్ ఫుడ్లో మీరేం చేస్తున్నారు రాజుగారు? పాలకూర శనగల టిక్కీ అండి. విన్నారు కదా, పాలకూర శనగల టిక్కీ. కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకుందాం. పాలకూర శనగల టిక్కీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, ఉడికించిన నల్ల శనగలు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ఆమ్చూర్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. శనగలు ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసామండి. ఓకే ఓకే, సో ఇది మనం మిక్సీ పట్టేసుకుంటాం. సో ఈ నల్ల శనగలు తీసుకున్నాం కదా. అవునండి. అంటే కచ్చా పచ్చాగా చేయాలా అండి? అవునండి, మరి ఎక్కువ ఫైన్గా కాకుండా కొంచెం రఫ్గా ఉంటే బాగుంటుంది. సో దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. దీంట్లో పాలకూర ఉడికించేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టానండి చిన్న చిన్నగా. ఓ, సో మిక్సీలో వేయకుండా ఇలా ముక్కల్లో వేస్తే అలా అక్కడక్కడ కనిపిస్తాం, బాగుంటుంది. సో కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మనం, ఓకే, మన చాయిస్. శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, అలాగే కారం. సో ఒకటి మనం నానబెట్టేసి ఉడికి చేసుకుంటే సరిపోతుంది. మిగతా అంతా మనం మిక్స్ చేసుకోవడమే. గరం మసాలా పొడి, కొంచెం చట్పటాగా ఉండడానికి ఆమ్చూర్ అండి, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, సో కొంచెం నిమ్మరసం అండి పులుపుకి. ఎస్. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో నీళ్ళు అవసరం ఉంటుందా అండి? ఒకసారి కలుపుకున్న తర్వాత మనకు అవసరం అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కావాల్సిన మనం కాబూలి శనగలతో కూడా చేసుకోవచ్చు. సో ఆ రుచి వేరేగా ఉంటుంది మళ్ళీ. ఓకే, సో నల్ల శనగలతో ఒకలా వస్తుంది, కాబూలి శనగలతో ఒకలా వస్తుంది. దేశీ కదా ఇవే, కొంచెం ఇది కొంచెం బాగుంటుంది. ఎస్. ఓకే, సో ఇది సరిపోతుందండి, మనకు తడేం అక్కర్లేదు. సో అది చూసుకోవాలన్నమాట, అవసరమైతే తప్ప తడపకూడదు. ఎస్. ఆయిల్ వేసుకోవాలి. సో టిక్కిలండి. సో ఇది కలపడమే మెయిన్ కదా. అవునండి, అన్నీ సరిగ్గా కలిసేటట్టు. ఓకే, ఇలా చిన్న చిన్న సైజులో చేసేసుకోవాలి. అంతే. ఇది కొంచెం హెవీగానే ఉంటుందండి, కాబట్టి కొంచెం అర్లీగానే తీసుకుంటే బెటర్. అవును, అరుగుదల టైం పడుతుంది. ఎస్. ఎస్, చాలా హెవీగా ఉంటుంది. సో నూనెతో 2 వైపులు కాల్చుకుంటే మనకు రెడీ అండి. ఇలాంటివి డీప్ ఫ్రై చేసుకోకూడదు కదండి? లేదండి, ఇలా చేసుకున్న మనకు టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా డీప్ ఫ్రై ఎందుకండి కదా, అనవసరం. అంటే విడిపోతుందా కూడానా? లేదండి, విడదు డీప్ కదా, ఫ్రై చేస్తే మీకు బాగానే వస్తుంది. కానీ అవసరం లేదు. అవసరం లేనప్పుడు అనవసరంగా కూడా చేసుకోవడం ఎందుకు, ఆ టేస్టే మనకి ఇక్కడే వస్తుంది. అవును. సో కాబట్టి హ్యాపీగా ఇలాగే తీసేసుకోవచ్చు. సో ఇలా ఎన్ని కావాల్సింది మనం రెడీ చేసేసుకోవచ్చు. సో 2 సైడ్లో కూడా కొంచెం ఆయిల్ మనం బాగా వేసేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఓకే,
సో నేను దీన్ని ఇలా తిప్పుతూ ఉంటా, మీరు మాకు కార్వింగ్ చేసి చూపిస్తారా? ఓకేనండి. వంకాయతో బటర్ఫ్లై చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. అంటే రెండు వదిలేసి ఒక దాన్ని ఫోల్డ్ చేస్తున్నారు ఫోల్డ్ కదా? చేస్తున్నాను. ఎస్ అండి. సో ఇవి సైడ్ వింగ్స్ అండి మనకు. సో బ్రింజాలతో ఏంటంటే కొంచెం మనకు ఆ కలరు లోపల వైట్ కలరు బాగా కనిపిస్తుంటుంది. అవును, ఇది కలర్ మారుతుంది అంటారా ఇలా చేయడం వల్ల? ఏదైనా తర్వాత అది వంకాయ కొంచెం నల్లబడుతుంది కదా, మరీ ఎక్కువసేపు పెడితే నల్లబడుతుందండి. సో చల్ల నీళ్ళలో వేసి తీయచ్చు. కాసేపు వేసి తీసేసేయచ్చు మనం. ఓకే. సో ఇక్కడ క్యాప్సికమ్ బాడీలా తీసుకుంటున్నాను. ఓకే, బాగుంది సింపుల్గా. సో కరివేపాకు కాడలండి. బెస్ట్. సో టొమాటోతో చిన్న ఫ్లవర్ కూడా చేస్తున్నాను. ఓకే, చూడండి ఇది రెడీ అయిపోయాయండి. ఆఫ్ చేసేనా? ఎస్, అంతే. సింపుల్ కదా. ఎస్, నానబెట్టుకుంటే చాలు. నానబెట్టి ఉడికించేసుకుంటే ఉడకబెడితే మిగతా చాలు. కూడా టకా చేసేసుకోవచ్చండి. ఎంత బాగుందండి ప్రెజెంటేషన్. ఓకే, నీట్. పాలకూర శనగల టిక్కి రెడీ అండి. వెరీ నైస్. చూసారా, ఇలా ప్రెజెంటేషన్ చేస్తే ఎవరు తిండ్రు చెప్పండి. సో మనం కూడా నేర్చుకుందాం తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పాలకూర శనగల టిక్కి తయారీ విధానం. ముందుగా పాలకూరను ఉడకపెట్టి ఉంచుకోవాలి. ఉడికించిన నల్ల శనగల్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన పాలకూర, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ఆమ్చూర్, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో టిక్కీలాగా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనె వేసి 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, పాలకూర శనగల టిక్కీ రెడీ. పాలకూర శనగల టిక్కీ టేస్టింగ్ టైం. టేస్ట్ చేయండి. ఓకే, అంటే మనం ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసుకున్నాం కదా. ఎస్ అండి, అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుగా ఉంటుంది. ఉడికిచ్చి మనం చేసుకోవడం వల్ల ఈ తేడా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. పులుపు కూడా ఉంది. ఎస్, నిమ్మరసం కూడా పిండుకున్నాం కదా, ఆమ్చూరు కూడా వేసుకున్నాం. సో వాటన్నిటి వల్ల మనకు ఆ పులుపు ఇదంతా కూడా వస్తుంది. బాగుందండి, లవ్లీ స్నాక్. థ్యాంక్ యూ. టేస్టీ అండ్ యమ్మీ. దీనికి చట్నీ కూడా అవసరం లేదు, యాక్చువల్లీ ఇలాగే తినేయచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దాల్చిన చెక్కను ప్రతిరోజు కొద్దిగా తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వాంతులు, వికారం లాంటి సమస్యలు తగ్గుతాయి. అజీర్తి లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ కూడా సమస్థితిలో ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. మరి షెఫ్ గారు, ఇవాళ మీ స్పెషల్ ఫుడ్ ఏంటి? ముల్లంగితో పచ్చడి అండి. ముల్లంగి పచ్చడి అంటే ఆ వాసన చాలా మందికి ఇష్టం ఉండదు తెలుసా. ఆ వాసన రాకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వెరీ గుడ్. తిన్నారా? ముల్లంగి పచ్చడి. కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకుందాం. ముల్లంగి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ముక్కలు 1 కప్పు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, చింతపండు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దాం. ఓకేనండి.
సో ముందుగా కొద్దిగా నూనె వేసుకొని మినపప్పు, శనగపప్పు అండి, మినప్పప్పు, పచ్చిశనగపప్పు. సో ఏ రకమైన పచ్చళ్ళు అయినా ఇవి మనకు చాలామంది ఇది బేస్లా తీసుకుంటూ ఉంటారు. మంచి టేస్ట్ను కూడా యాడ్ చేస్తాయండి. అంటే విత్ 99% అసలు కదా. నూనెతో కానీ లేదా డ్రైగా, అంటే ఇక్కడ మళ్ళీ వీటితో పాటుగా నేను ముల్లంగి ముక్కలు కూడా వేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. లేకపోతే మనం డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఆ వాసన పోయేటట్టు రావాలన్నారు కదా. అవునండి. చాలా మందికి దానివల్లే తినరు కూడా. ఎస్. ఇది కొంచెం వేగుతున్నప్పుడే దీంట్లోనే ధనియాలు, కొద్దిగా జీలకర్ర, సరిపడా పచ్చిమిరపకాయలండి, ముల్లంగి ముక్కలు, కొంచెం స్ట్రాంగ్ ఘాటు ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వాడడానికి ఇష్టపడరండి ముల్లంగిలో. అవునవును. ముల్లంగి తర్వాత వచ్చేది మనకి క్యాబేజ్. సో అది కూడా స్మెల్ వల్ల చాలా మంది తినరు. సో ఆ స్మెల్ లేకుండా చిన్న చిన్న టిక్స్ మనం ఫాలో అవుతూ చేసేస్తే హ్యాపీగా వీటిని కూడా తినేసేసుకోవచ్చు. తినచ్చు. చాలా మంచి వాల్యూస్ ఉన్నాయండి ముల్లంగిలో. సో చాలా మంది మీరు అన్నట్టు స్మెల్ వల్లే సాంబార్లో వేసుకుంటూ ఉంటారు. ఎస్. పరాఠాస్ అవి చేసుకుంటూ ఉంటారు. పరాటా సూపర్గా ఉంటుంది. పచ్చళ్ళు కూడా బాగుంటాయి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వేసవి కాలంలో రోజులో 2-3 సార్లు స్నానం చేసినా కూడా చెమట వాసన వస్తుందని వాపోతూ ఉంటారు మనలో చాలామంది. ఇలాంటి వారు ఈ చిట్కా ట్రై చేసి చూడండి. స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా నిమ్మరసం కానీ లేకపోతే వేపాకులు కానీ రోజ్ వాటర్ కానీ వేసుకుని ఆ నీళ్ళతో కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే చెమట వాసన రాదు, తాజాగా ఉంటుంది. సో ఇవి వేయించడంతో దానిలోని కొంచెం స్మెల్ కొంచెం తగ్గుతుందండి మనకి. సో వీటిని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం వాటర్ ఇస్తారా? అలాగే దీంట్లో వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు వేయాలా? ఎస్, మిక్సీ పట్టేప్పుడు. కొద్దిగా చింతపండు, సరిపడా ఉప్పు, ఓకే. సో ఇలా పచ్చడి రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టేసుకున్నామండి. సో కొద్దిగా ఆయిల్. సో ఒకవేళ వాటర్ కావాల్సి మనం ఇక్కడ పెనంలో ఉండగానే కొద్దిగా నీళ్ళు పోసేసి ఉడికిచ్చేసుకొని అలా కూడా చేసుకోవాలి. ఓహో, అలా కూడా చేసుకోవాలి. ఆ నీళ్లు తీసేయాలా వేసేసుకోవాలి? వాటితో పాటు అలాగే వేసేసి మిక్సీ పట్టడమే. ఓకే. ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పప్పుల పోపు అండి. అది పంటికి తగులుతుంటే మధ్యలో మజా. సో ఇది ఇప్పుడు నిలవ ఉంటుందా అండి? లేదండి, ఒక 2 రోజుల్లో తినేసాం. 1-2 days. వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. సో 2 రోజుల్లో మనం ఫినిష్ చేసేసుకోవాలి. సో ఇది దేంతో అయినా బాగుంటుందా? మన రోటీస్, రోటీతో తీసుకోవచ్చండి. అంటే మెయిన్గా ఏంటంటే జొన్న రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుంది. జొన్న రొట్టె కాంబినేషన్. లేదంటే రైస్లో మామూలుగా సైడ్గా మనం ఎప్పుడైతే ఎలా అయితే పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు తీసుకుంటాం అలా తీసేసుకోవచ్చు. బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను, అలాగే ఇంగువ. అసలు దీని ఘాటులో ఇంగువ తెలుస్తుందండి? తెలుస్తుందండి. తెలుస్తుంది. కొద్దిగా పసుపు. సో మామూలుగా మనం ర్యాప్స్ లాంటివి అవి చేసుకుంటూ ఉంటాం కదండి, బ్రెడ్ కానీ చేసుకున్నప్పుడు ఎక్కువ మటుకు ఏంటంటే గ్రీన్ చట్నీ అవే అప్లై చేస్తూ ఉంటారు. అవునవును. సో అలా కాకుండా ఇలా రోటి చట్నీ లాంటివి కూడా ఏమైనా చేసి అప్లై చేస్తే ఆ టేస్ట్ వేరేగా వస్తుంది. దేశీ టేస్ట్ వస్తుంది. అవి పెట్టేసి వాటిలో కావాల్సిన ఇంకేమైనా స్టఫింగ్స్ అవి మనం చేసి ఇచ్చినా ట్రై చేయాలి. ఒకసారి ట్రై చేస్తే మనకి హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. పచ్చడి ఎలాగో తింటారు, వాటిలో అలా కొంచెం అప్లై చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. కరెక్టే. ఆ టిండ్ మయోనీ సాస్ కన్నా ఇది బెటర్ అనిపిస్తుంది. ఎస్. దీంట్లో పచ్చడి అండి.
కొంచెం ఆ వేడి తగిలితే బాగుంటుంది కదా. వేడిలో మనకు ఆ పోపు వేసేసి కలిపేస్తే బాగుంటుంది. ఉడికించనక్కర్లేదండి, జస్ట్ ఆ వేడి స్టవ్ ఆపేసేసి ఆ పెనంకున్న వేడి అయితే సరిపోతుంది. అసలు ఏంటో తెలుసా, ఈ రంగు మారింది కదా ఇప్పుడు పసుపుతో. ఎస్, తెలీదు కూడా ముల్లంగి పచ్చడని. కూడా కొంచెం లైట్గా తెలుస్తూ ఉంటుంది. ఏర్పాటు చేసేవాళ్ళు చాలా తక్కువగా. కొద్దిగా ధనియాలు ఉన్నాయి, తర్వాత పప్పులు కూడా వేసాము, జీలకర్ర వేసాం కదా. అవును, సో అవి కొంచెం ముల్లంగి టేస్ట్ కొద్దిగా డామినేట్ చేస్తాయండి. ఓకే. సూపరు. కొద్దిగా కొత్తిమీర. ఓకే, ముల్లంగి పచ్చడి రెడీ అండి. ముల్లంగి పచ్చడి రెడీ. చాలా చాలా సింపుల్ కదా, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ముల్లంగి పచ్చడి తయారీ విధానం: ఒక పాన్లో నూనె వేసి మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ముల్లంగి ముక్కలు వేసి వేయించాలి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలపాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ముల్లంగి పచ్చడి రెడీ. ముల్లంగి పచ్చడి టేస్టింగ్ టైం. సో ఇందాక మనం అనుకున్నట్టే అది చెప్పేంత వరకు కూడా గుర్తుపట్టలేరు అసలు ఇది ముల్లంగి అని చెప్పేసి. ఎండింగ్లో జస్ట్ లైట్గా తెలుస్తుంది ఆ ముల్లంగి ఫ్లేవర్. దాంట్లో వేసుకున్న పప్పులు, ధనియాలు, జీలకర్ర వల్ల టేస్ట్ అనేది ఏంటంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇది ఒకసారి మనం చేసి పెట్టేస్తే హ్యాపీగా ముల్లంగి కనిపించినా ఇంటికి తెచ్చేసుకొని చేసేసుకోవాలనుకుంటారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ముల్లంగి పచ్చడి అయినప్పటికీ వాళ్ళకి ఆ టేస్ట్ బాగుంది కాబట్టి ఆ వాసనలు అవన్నీ పక్కన పెట్టేసి లాగిచ్చేస్తాను. ఎస్, చాలా బాగుందండి, చాలా డిఫరెంట్గా ఉంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మందార పువ్వుల్ని పేస్ట్ లాగా చేసుకుని తలకు బాగా పట్టించేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం తగ్గుతుంది, తలలో చుండ్రు లాంటివి తగ్గుతాయి, జుట్టు కూడా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చూసిన ఒక రెసిపీ సేమియా కొబ్బరి పాయసం. మనం రెగ్యులర్గా మన ఇంట్లో సేమియా పాయసం చేస్తూనే ఉంటాం, కానీ మామూలుగా బఫెలో మిల్క్తో కానీ కౌస్ మిల్క్తో కానీ యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక వేరియేషన్ కోసము, లేకపోతే పాలు, పెరుగు లాంటివి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి పడవు, వాళ్ళకి మోషన్స్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ కోసం ఒక ఆల్టర్నేటివ్గా కోకోనట్ మిల్క్ యూజ్ చేస్తే ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ అండ్ ఒక వేరియేషన్ ఫ్లేవర్ కూడా తీసుకొచ్చినట్టు ఉంటుంది. కోకోనట్ మిల్క్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, గుడ్ టైప్స్ ఆఫ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫ్యాట్స్ ఉంటాయి, అలాగే గుడ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం కూడా మనకి లభిస్తుంది. సేమియా, సగ్గుబియ్యం ఇవన్నీ కూడా మనకి సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చే ఇంగ్రీడియంట్. మనకి స్మాల్ క్వాంటిటీలో సింపుల్గా ఇంట్లో స్వీట్ తయారు చేయాలనుకున్నప్పుడు ఇట్లా కనుక మనం తయారు చేసి తీసుకుంటే ఎక్కువ క్యాలరీ డెన్సిటీ ఉండదు. మనం బయట నుంచి తీసుకొచ్చిన స్వీట్స్లో క్యాలరీ డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంట్లో తయారు చేసుకుంటే కనుక ఒక స్మాల్ క్యాలరీ డెన్సిటీ, అంటే ఒక స్మాల్ క్వాంటిటీ కప్ కానీ కటోరీ కానీ తీసుకుంటే మనకి జస్ట్ 100-150 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు మన డయట్లో మన ఫ్యామిలీ కోసం ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ కీరా దోస బజ్జీలు. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే మన రెగ్యులర్గా తీసుకునే కీరా దోసకాయ ఉంది, శనగపిండి
శనగపిండి బియ్యపిండి యాడ్ చేసి బజ్జీలాగా తయారు చేశారు. సో మనము దాన్ని మధ్యలో ఫిల్లింగ్ ఏం పెడతామో దాన్ని బట్టి కూడా కొంచెం మనకి అడిషనల్ క్యాలరీస్ వస్తాయి. సో మనము బంగాళదుంపలు యూస్ చేస్తే దానిలోంచి అడిషనల్ క్యాలరీస్ వస్తాయి, నాన్ వెజ్ యూస్ చేస్తే దానిలోంచి క్యాలరీస్ వస్తాయి. ఇందులో మనం కీరా దోసకాయ యూస్ చేస్తున్నాం, అందులో ఆల్మోస్ట్ 90% వాటర్ ఉంటుంది కాబట్టి దానిలోంచి ఆ ఫిల్లింగ్లోంచి అడిషనల్ క్యాలరీస్ అనేవి ఏమీ రాకుండా ఉంటాయి. ఇందులో మనం శనగపిండి బియ్యపిండి వేసి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆ క్యాలరీస్ ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ని మనం డీప్ ఫ్రై చేస్తున్నాము. సో అది ఒక నెగిటివ్ ఫీచర్ అని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే జస్ట్ మనం కీరా దోసకాయ తీసుకుంటే జస్ట్ మనకి ఒక 20-30 క్యాలరీస్ కూడా రావు. దాన్ని మనం డీప్ ఫ్రై చేసేసరికి మనకి ఒకటే స్లైస్ నుంచి 90-100 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ఒకసారి మనకి ఏమి ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు తయారు చేసుకోవాల్సిన రెసిపీ. మనం చూసిన రెసిపీ పాలకూర శనగల టిక్కీ. సో ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్, గుడ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఒక ఈవినింగ్ స్నాక్ చేయడం చాలా కష్టం. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే పాలకూర ఉంది, అలాగే బ్రౌన్ శనగలు ఉన్నాయి. ఇందులో రెండు గుడ్ కాంబినేషన్స్. అంటే పాలకూర నుంచి మనకి డిఫరెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి. ఒకటే ఇంగ్రీడియంట్ నుంచి చాలా మల్టిపుల్ న్యూట్రియంట్స్ రావాలి అంటే పాలకూర లాంటి ఎగ్జాంపుల్సే తీసుకోవాలి. మనకి విటమిన్ ఏ, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇట్లాంటి డిఫరెంట్ న్యూట్రియంట్స్ మనకి పాలకూర నుంచి వస్తాయి. సో అదొక వెరీ గుడ్ ఇంగ్రీడియంట్. అలాగే శనగల నుంచి మనకి ప్రోటీన్ అయితే వస్తుంది, కానీ దాని పైన పొట్టు కూడా యూజ్ చేస్తాం కాబట్టి గుడ్ టైప్ ఆఫ్ ఫైబర్. అంటే మనకి రఫ్ ఎడ్జ్ లాగా ఉండే ఫైబర్ ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉంటుంది. ఇలాంటి సాల్యుబుల్ ఫైబర్ ఉంటే మనకి షుగర్స్ తగ్గడానికి, వెయిట్ తగ్గడానికి చాలా పనికొస్తుంది. సో ఒక ఫైబర్ రిచ్ ఈవినింగ్ స్నాక్ తయారు చేయడం చాలా కష్టము. దాన్ని ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా చూపించారు కాబట్టి ప్రతిరోజు మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ ముల్లంగి పచ్చడి. సో మనం ట్రెడిషనల్గా చాలా పచ్చళ్ళు చేస్తాం, కానీ ఇలా న్యూ ఇంగ్రీడియంట్స్తో చేయడం చాలా తక్కువ. ఎక్స్పెరిమెంటేషన్ అనేది ఈ రెసిపీలో మనకి పర్ఫెక్ట్గా ఎగ్జాంపుల్ లాగా ఉంది. ముల్లంగి ఒక వాటర్ వెజిటబుల్, అంటే ఒక రూట్ వెజిటబుల్ అయినప్పటికీ ఇందులో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఎంత క్వాంటిటీ తిన్నా కూడా ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. సో డిఫరెంట్ ఫార్మ్స్లో తీసుకుంటాం. మనం రాగా తీసుకోవచ్చు, ఒక రైతాలో తీసుకోవచ్చు, సాంబార్లో వేసి తీసుకోవచ్చు. ఇలా పచ్చడిలాగా కూడా మనం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇందులో కొద్దిపాటు పప్పు, శనగపప్పు కానీ వేస్తే దాని బాడీ అనేది వస్తుంది. ఎందుకంటే ఒక వాటరీ వెజిటబుల్ కాబట్టి చాలా రన్నీగా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది హెవీనెస్, థిక్నెస్ రావడానికి పప్పు పదార్థం యూజ్ చేసినప్పుడు బెనిఫిషియల్గా కూడా ఉంటుంది. అది కొంచెం కొద్దిపాటి మనకి ప్రోటీన్స్ వచ్చినట్టు కూడా ఉంటుంది. సో ఓవరాల్గా గుడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న రెసిపీ. మనం ఒక న్యూ వెజిటబుల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అనుకుంటే ఇలా మన ఫ్యామిలీకి పచ్చడి ఫామ్లో చేస్తే దాని రిజెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అరటిపండు ఆరోగ్యానికి మంచిదని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. సౌందర్య పోషణలో కూడా అరటిపండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బాగా పండిన అరటిపండును గుజ్జులాగా చేసుకుని కొద్దిగా తీసుకుని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు చాలా వరకు తగ్గుతాయి. మీ తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్నాట్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు ఇవాల్టి వంటలు ఎప్పట్లాగే చాలా బాగా వచ్చాయి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మేము చేసే ఈ వంటలు మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి. అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ కుకింగ్. నమస్తే. నమస్తే.